హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రశాంతంగా సాగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024లో పెను సంచలనం నమోదైంది. పాకిస్తాన్పై అమెరికా చారిత్రక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ ఏలో డలాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఈ రెండు టీముల మధ్య ఈ మ్యాచ్ ఎలా సాగిందని తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మనం లాస్ట్ ఐపీఎల్ నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మనం ఐపీఎల్ అయితే 70 లీగ్ మ్యాచ్ల్లో 68 మ్యాచ్లు అయితే కరెక్ట్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చాము. మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ ఎవరు విన్ అవుతారు అనేది కూడా మనం ముందుగానే చెప్తాము. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి టీ20 వరల్డ్ కప్లో కూడా ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. అండ్ మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ముందుగా పాకిస్తాన్ టీం టాస్ ఓడిపోయి బ్యాటింగ్ అయితే చేస్తూ ఉంది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈ టార్గెట్ని చేసేందుకు అమెరికా టీం 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి మ్యాచ్ని టైగా ముగించింది. సూపర్ ఓవర్లో అమెరికా 1 వికెట్ నష్టానికి పోగా 18 పరుగులు చేసింది. ఇందులో 7 పరుగులు ఎక్స్ట్రాలే వచ్చాయి. 19 పరుగుల టార్గెట్ను చేసేందుకు పాకిస్తాన్ టీం 13 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయి మ్యాచ్ అయితే ఓడిపోయింది. అంతకుముందు 160 పరుగుల టార్గెట్తో చేసింగ్ దిగిన అమెరికా టీం ఓపెనర్లు స్టీవెన్ టైలర్ 12 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ మోనాంక్ పటేల్ 50 పరుగులు చేశారు 38 బంతుల్లో. అందులో 7 ఫోర్లు 1 సిక్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ డౌన్ బ్యాటర్ ఆండ్రెస్ గౌస్ 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు 1 సిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆరోన్ జోన్స్ 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు. అండ్ నెక్స్ట్ నితీష్ కుమార్ 14 బంతుల్లో 14 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరం అన్నమాట. మొదటి 5 బంతుల్లో 4 సింగిల్స్, 6 వచ్చాయి. చివరి బంతికి నితీష్ 4 బాదడంతో స్కోర్ సమమైంది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. పాకిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ అమీర్, నజీం షా, హారిస్ రాఫ్ తలా వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ బాబర్ అజమ్ 43 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్ 3 సిక్స్లు ఉన్నాయి. పాకిస్తాన్ 159 పరుగులు చేసిందంటే వీరిద్దరు పార్ట్నర్షిప్ వల్లనే ఇంత టార్గెట్ని అమెరికా టీంకి ఇవ్వడం జరిగింది. మొదట్లోనే పాకిస్తాన్ టీం 3 వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ టీం అయితే కష్టాలకైతే వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీరిద్దరు నిలబడి ఒక పార్ట్నర్షిప్ని నెలకొల్పడంతో ఇంతటి స్కోర్ అయినా చేయగలిగారు. ఆ తర్వాత చివరిలో ఇఫ్తిఖార్ అహ్మద్ 18 పరుగులు, అండ్ నెక్స్ట్ షాహీన్ అఫ్రిది 23 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లంతా కూడా ఫెయిల్ అయ్యారు. అమెరికా బౌలర్లలో కెంజింగే 3 వికెట్లు, నేత్రవాల్కర్ 2 వికెట్లు, అలీఖాన్, జస్దీప్ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. అమెరికన్ టీంకి అయితే ఇదైతే రెండో విజయం అనమాట. ఈ విజయంతో అమెరికా టీంకి అయితే మరికొంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చి ఉంటుంది. అమెరికన్ టీంతో పాకిస్తాన్ టీం ఓడిపోవడంతో నిరాశకైతే గురయ్యారు. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి డైలీ ఇలానే మీరు టీ20 వరల్డ్ కప్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ల గురించి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.